పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలకు మొదటి ఆదివార వాక్య పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము వచనములు 1 నుండి. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుక్కోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచు ఈ రాళ్లను రొట్టెలుగా మారినట్లు ఆనందించు అని పలికెను. మానవుడు కేవలం రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని యేసు ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుటుంబంలో ఆ యొక్క కుటుంబ యజమాని ప్రతిరోజు లేచిన వెంటనే ఆ యొక్క మంచం మీద కూర్చొని పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శిలువ గుర్తు వేసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. తాను ప్రతిరోజు కూడాను అలా ప్రార్థన చేయటను ఆ కుటుంబంలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు గమనించి ఉన్నాడు. గమనించి ఆ రోజు సాయంత్రము తన దగ్గర కూర్చొని, తాత నీవు ప్రతిరోజు కూడాను లేచిన తోడనే శిలువ గుర్తు వేసి ఒక ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన ఏమిటో నాకు కూడా నేర్పించు, నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తాను అని తన యొక్క తాతను అడిగి ఉన్నాడు. ఆ కుటుంబ యజమాని చిరునవ్వుతో తన యొక్క మనవడిని హక్కున చేర్చుకొని, ఇదిగో మనం ప్రతిరోజు కూడాను ఈ లోకంలో జీవించుటయందు అనేకమైనటువంటి శోధనలకు గురి అవుతూ ఉంటాము, అనేకమైన సందర్భములకు మనము గురి అవుతూ ఉంటాము. వాటన్నిటిని కూడాను మనము అధిగమించాలి అంటే మన యొక్క శక్తి సరిపోదు. ఎందుకనగా మనము మానవులము, మరియు మనము అనేక సందర్భములలో బలహీనతలను కలిగి ఉంటున్నాము. కనుక ఆ యొక్క బలహీనతలను మనము దేవుని యొక్క శక్తి చేతనే, దేవుని యొక్క పవిత్రాత్మ వరముల చేతనే మనము అధిగమించగలము. కనుక ప్రతిరోజు కూడాను మనము ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రార్థన ద్వారా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడమే కాకుండా దేవుని యొక్క శక్తి అనేది యహలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శోధనలకు మనము గురి కాకుండా, ఒకవేళ గురి అయినప్పటికీ కూడాను ఎటువంటి తప్పు చేయకుండా మనలను దేవుని యొక్క శక్తి నడిపిస్తుంది అని ఆ చిన్న పిల్లవాడికి తాను బోధించాడు. ఈ యొక్క చిన్న సంగతిని గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, శోధన అనేవి ప్రతిరోజు కూడాను ప్రతి నిత్యము కూడాను మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కనుకనే ఒక వ్యక్తి విధముగా వేకువజామున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ దేవా, ఈ రోజు నేను చేయ ప్రతి ఒక్క పనుల యందును చెడు నుండి నన్ను మంచి మార్గమునకు నడిపించుము. అజ్ఞానము నుండి నీ యొక్క జ్ఞాన మార్గం వైపు నన్ను నడిపించుము. అవివేకితనము నుండి వివేక విజ్ఞానములను నేను అలవర్చుకునేలాగా నన్ను నడిపించుము. మరణము నుండి జీవమునకు నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అనగా ఈ యొక్క అవివేకితనము, అజ్ఞానము, మరణము అనేవి ఎప్పుడు కూడాను శోధనలకు దారి తీస్తూ ఉంటాయి. శోధన యొక్క మార్గంలో మన చెంతకు వచ్చేలాగా అనేక విధములుగా ప్రలోభితము చేస్తూ ఉంటాయి. కనుకనే శోధన అనేది మనలను దేవుని నుండి మొట్టమొదటిగా దూరం చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని విశ్వాసమును కలిగి ఉంటున్నప్పుడు, దేవుని ప్రార్థనా జీవితమును కలిగి జీవిస్తున్నప్పుడు ఈ యొక్క శోధన అనేవి మన యొక్క జీవితంలో అనేక విధములుగా వస్తూ ఉంటాయి. కనుకనే క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులు ఏ విధముగానైతే వచ్చి యోహాను శిష్యులు ప్రార్థన చేసి ఉన్నారు, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించుము అని అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించి ఉన్నాడు. ఆ పరలోక ప్రార్థన చివరిలో మనం అందరం కూడా విధముగా చదువుతూ ఉంటాము. నానాటికి
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో మనము అనేకమైన శోధనకు గురవుతూ ఉంటాము. అవన్నీ కూడా జయించాలి అంటే దేవుని యొక్క శక్తి అనేది మనకు ఎంతగానో అవసరమో, దేవుని యొక్క ఆత్మీయ వరములు అనేవి మనకు ఎంతగానో అవసరమో, మనం ఎప్పుడైతే వాటిని పొందుతుంటామో అప్పుడే యహలోకములో ఉన్నటువంటి సైతాన్ యొక్క శోధనలు కానీ వాటి యొక్క మార్గములను కానీ మనము అధిగమించడానికి జయించడానికి వీలవుతుంది. మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలు వారి ఇరువురు కూడా ఏదైనా దేవాది దేవుడికి వారికి ఎంత స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు, కానీ వారు కూడా శోధింపబడి ఉన్నారు, శోధనకు గురి అయి ఉన్నారు. ఏ విధంగానంటే పదవి వ్యామోహము, అధికారం అనేటటువంటి మాటలను ఆ యొక్క సర్పము వారి యొక్క ఆశలకు అనేక విధములుగా వారిని మాటలతో నన్నే విధముగా చేసి ఉన్నది. కనుకనే ఆ యొక్క అవ్వ తినవద్దు పండును కోసి తిని మరలా ఆదాముకి ఇచ్చి ఉన్నది. అత్యాశ వారికి దేవుని యొక్క స్వేచ్ఛను కోల్పోయే విధముగా చేసి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ నుండి వారు దూరముగా వెళ్ళే విధముగా చేసి ఉన్నది. మరి మన జీవితంలో కూడాను ఈ యొక్క అత్యాశ అనేది, ఈ యొక్క పదవి వ్యామోహం అనేది, ఈ యొక్క అధికారం అనేది, ఈ యొక్క పెత్తనం అనేది మనం ఎక్కడ గమనిస్తున్నాము అంటే కుటుంబ సభ్యుల మధ్య, వివిధ ఉద్యోగ రంగాలలోనూ లేదంటే సంఘంలో గమనిస్తూ ఉంటాము. పదవి వ్యామోహముల ద్వారా లేదంటే పెత్తనం చెలాయించడం ద్వారా అనేకమైన సందర్భాలలో అబద్ధ సాక్షులు పలుకుతూ ఉంటాము, లేదంటే ఎదురువారిని చులకనగా చూస్తూ ఉంటాము, ఎదురువారిని హీనగా మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవుడు ప్రతి ఒక్క దానిని కూడాను గమనిస్తూనే ఉంటున్నాడు, దేవుడు ప్రతి ఒక్క దానిని చూస్తూనే ఉంటున్నాడు. కనుక ఇక పదవి వ్యామోహం అనేది ఎప్పుడైనా సరే మనము శోధించబడుతూ ఉంటామో ఒక రచయితలుగా ఉంచుకున్నాడు. మనం ఎప్పుడైతే పదవి వ్యామోహంలో ఉంటున్నామో అది మన యొక్క పతనములకు దారితీస్తుంటుంది. అధికార వ్యామోహంలో మనం అనేక మందిని విడనాడుతామో లేదంటే హేళన చేస్తూ ఉంటామో అది ఎప్పుడు ఏదో ఒక రోజున మనలను అగాధములోనికి నెట్టివేస్తుంది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ వ్యామోహమైన శోధనలు ఏమిటంటే పరస్త్రీ వ్యామోహం లేదా ఏలోక ఆశలకు లోనవుట, 10 ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించుట. ఆ శోధన గురైనప్పటికీ కూడాను మనము దేవుని యొక్క శక్తి కోసం ప్రార్థన చేయాలి. మరి సంస్థ యొక్క జీవితం మనం పరిశీలించినట్లయితే ఇదిగో తన యొక్క తల్లిదండ్రులు ఇదిగో నీ వాటిలో స్త్రీ వివాహం ఆడవద్దు అని పలికి ఉన్నారు. ఇదిగో లేదు లేదు ఆ యొక్క దేవుడు ఎంత అందముగా ఉన్నది, సౌందర్యవంతముగా ఉన్నది, నాకు నచ్చినది, నేను ఆమెను మాత్రమే వివాహం ఆడతానని తనకి తల్లిదండ్రులతో చెప్పి ఉన్నాడు. ఆ తెలియలా మాయలో పడి తాను పలకకూడని మాటలని ఏదైతే రహస్యముగా ఉన్నదో తాను పలికి ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని కోల్పోయి ఉన్నాడు. మరి అతనిలో కూడా మనము గమనించదగినటువంటిది గొప్పతనం ఏమిటంటే తను శోధనకు గురి అయి ఉన్నాడు, మరియు శక్తిని కోల్పోయినప్పటికీ కూడా ఇదిగో నేను నాకు శక్తిని కోల్పోయి ఉన్నాను, దేవుడు నాకు వసగిన బలం శక్తిని కోల్పోయి ఉన్నందుకు నేను పశ్చాత్తాపడిన నాకు దేవాలయం నన్ను కనికరిస్తాడు అని తనలో ఒక విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాడు. కనుకనే దేవా నాకు ఒక్క అవకాశం ఇవ్వను, మరి ఒకసారి నేను శోధన పడకుండా ఈ యొక్క మాటను నెరవేర్చే విధముగా ఈ యొక్క చిత్తానుసారముగా నేను జీవించడానికి కావలసిన అనుభవం దయచేయమని తాను పశ్చాత్తాపడి ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో శోధనకు గురి అవుతూ ఉంటాము. అటువంటి సందర్భాలలో ప్రియ సహోదరి సహోదరులారా పశ్చాత్తాపం మనం వ్యక్తం చేయాలి. అలాగే అపోస్తలులందరిలో కూడా ప్రథముడు పునీత పేతురు గారు ప్రాణభయముతో తాను శోధించబడి ఉన్నాడు. ఏదుగానంటే తన యొక్క గురువును ఆయన ఎవరో నేను ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎవరో ఎప్పుడు చూడలేదని 3 సార్లు బొంకి ఉన్నాడు. ఆ 3వసారి బొంకిన వెంటనే ఎప్పుడైతే కోడి తీసి ఉన్నదో తాను చేసినటువంటి ఆ అబద్ధ సాక్ష్యమును, తాను పలికినటువంటి ఆ అబద్ధపు మాటను తాను జ్ఞాపకము చేసుకుని వెంటనే పశ్చాత్తాపడి ఉన్నాడు. మరియు దేవుని యొక్క కృపావరమునకు తాను ఎంతగానో ముందునే ఉన్నాడు.
కనుక ప్రియ సహోదరి సహోదరారా, మనకు అందరి జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటికి మనము లోబడుతూ ఉంటాము. మరి వాటిని అధిగమించడానికి దేవుని యొక్క శక్తిని పొందాలి. ఒకవేళ వాటికి లోబడి జీవించినప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. మరి శోధనకు గురి అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, ఆది కాండంలో 39వ అధ్యాయం మనం గమనించినట్లయితే యోసేపు పోతీఫర్ భార్య ఈ యొక్క యోసేపును చూసినప్పుడు ఎంతగానో ఆ యొక్క వ్యక్తి మీద వ్యామోహమును కలిగి ఉన్నది. తన యొక్క అందమును బట్టి కానీ, తన యొక్క రూపురేఖలను బట్టి కానీ ఆ యొక్క స్త్రీ ఎంతగానో ఇతను నేను పొందాలి, అతను నేను వశము చేసుకోవాలి అని ఎంతగానో ప్రయాసపడినది. అనేక విధములుగా పన్నాగములు పన్నెమన్నది. మరి అయినప్పటికీ కూడాను ఆ యోసేపు గారు ఆ పోతీఫర్ భార్యకు తాను లొంగలేదు. ఆమె చెంత నుండి పారిపోయి ఉన్నాడు. తనకి విశ్వాసమును నిలబెట్టుకుని ఉన్నాడు. ఈ యొక్క శోధన అనేది మనలను దేవుని యొక్క మంచి మార్గము నుండి దూరముగా తీసుకుని వెళుతుంది. దేవుని యొక్క దీవుడు పొందుడు ఎందుకంటే మనలను ఆ సైతానికి బానిసలను చేసే విధంగా యొక్క శోధనలు మనను గురి చేస్తూ ఉంటాయి. కనుకనే ఏ వ్యక్తి అయితే శోధనలకు గురి కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి మరింత ధన్యుడు అని యోగోబు గారు తాను రాసినటువంటి లేఖను తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదే రీతిగా ఇదిగో నా యొక్క జీవితంలో నేను శోధనకు గురి అయ్యి పశ్చాత్తాపడి దేవుని యొక్క సహాయం కోరేటటువంటి సంసోను వలె ఉన్నానా, లేదా ఇదిగో నేను నా యొక్క జీవితంలో శోధన వచ్చినప్పుడు వాటికి దూరముగా మరలి వెళ్ళి దేవుని యొక్క ఇష్టమైన విడగా జీవించేవాడిగా ఉన్నానా అని మనమందరము కూడాను ఈనాడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరారా, మూడవది ధన వ్యామోహము. ఈ యొక్క ధన వ్యామోహం చేతను అనేక మంది వారి యొక్క కుటుంబ జీవితాలలో శోధనకు గురి అవుతూ ఉన్నారు. అన్నదమ్ముల మధ్య అనేక సందర్భాలు గొడవలు వస్తూ ఉంటున్నాయి. కారణం ఏమిటంటే ధన వ్యామోహము, లేదంటే ఆస్తి పంపకములు, లేదంటే ఇతర వ్యక్తిగత విషయములందు. కారణం ఏమిటంటే నేను మాత్రమే బాగుండాలి, నాకు తోటి వారు ఏనుగుగా ఉన్నాను సరే నాకు సంబంధం లేదు అనేటటువంటిది. కానీ దేవుని యొక్క ప్రేమ అనేది ఏమిటంటే అన్నదమ్ములు అనేవారు సఖ్యతను కలిగి ఉండాలి, కుటుంబ సభ్యులందరూ ప్రేమల రాగంతో జీవించాలని శ్రాపుత్రుని జ్ఞాన గ్రంథము 25వ మనమందరం కూడా చదువుతూ ఉంటాము. కానీ ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడైతే శోధన అనేవి వస్తూ ఉంటున్నాయో, ధన వ్యామోహం ద్వారాను ఆస్తి వ్యామోహం ద్వారా వస్తూ ఉంటున్నాయో, వారందరూ దేవుని యొక్క దేవుని కోల్పోతూ ఉన్నారు, కుటుంబం నుండి ప్రేమను రాగానే దూరమవుతూ ఉన్నారు, మరియు సైతానులకు వారసులున్నారు. మరి బైబిల్ గ్రంథంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలులందరూ కూడా చివరి వాడు యూదా ఇస్కరియోతు 32 నాణములకు తాను శోధించబడి ఉన్నాడు. తనకు గురువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించి ఉన్నాడు. మన జీవితంలో కూడాను ఆ యూదా ఇస్కరియోతు వలె తోడబుట్టిన వారిని ధన వ్యామోహంలో పడి, లేదా ఇతర వ్యక్తిగత కక్షలతో ఇదిగో నీవెవరో నాకు తెలియదు అనేటటువంటి మాటలతో రక్త సంబంధికులను కూడాను వేలెత్తి చూపుతూ గొడవల ద్వారా దూరం చేసుకొని శోధించేటటువంటి మార్గంలో మనము అనేక విధములుగా చూస్తూ ఉంటున్నాము. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, అననీయ సఫీరా శిష్యులు ఏ విధముగానైతే ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తిని మొత్తం ఆమె తీసుకుని వచ్చినలా పేదలకు దాన ధర్మం చేద్దామని పలికినప్పుడు ఇదిగో అననీయ సఫీరా వారి ఇరువురు కూడాను పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో దేవునికి ఇచ్చి అంత నేనేం పొందుతూ ఉన్నాను, దేవునికి ఇచ్చిన నాకేమి లభిస్తూ ఉన్నది అనేటటువంటి స్వార్థము వారిలో ప్రవేశించి ఉన్నది. ఆ శోధన అనేది వారిని వెంటాడి ఉన్నది. కనుకనే వారు ఏమి చేస్తారు అంటే, వారు అమ్మగా వచ్చిన పైకప్పు అనేది 50,000 అయినట్లయితే 25,000 మాత్రమే వారు తీసుకుని వెళ్ళి శిష్యులకు అప్పగించి ఉన్నారు. అప్పుడు అంచి ఉన్నారు, మీరు అమ్మగా వచ్చినటువంటి పైకము ఇదేనా అన్నప్పుడు ఇదే అని వారు ఇరువురు కూడా అబద్ధము చెప్పి పాపం యొక్క వేతనము మరణము అనగా అబద్ధ సాక్ష్యం పలికి వారు మరణముతో తెచ్చుకున్నారు. కనుక శోధన అనేవి మనం ఎప్పుడు కూడాను మరణమునకు కష్టములకు దారి తీస్తూ ఉంటాయి, దేవుని మనం దూరం చేస్తూ ఉంటాయి, దేవుని యొక్క ప్రేమను కోల్పోయే విధంగా చేస్తూ ఉంటాయి. ఒక మంచి వ్యక్తిని ఒక చెడ్డవాడిగాను మరియు ఇహలోక ఆశలతో తాను జీవించే
చేసేటటువంటి ఒక పాపాత్ముడిగా ఈ యొక్క శోధనలు అనేవి అనేక విధములుగా వారిని ప్రేరేపిస్తూ ఉంటాయి. కనుక మనకందరి జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, శోధనను ఎదుర్కోవాలి అంటే ఏమి చేయాలి? శోధన మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా నిలబడాలి అంటే కొన్ని అద్భుతాలు అందరినీ వారు పలుకుతూ ఉన్నారు. ఇదిగో శోధన వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ శోధన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును జపిస్తూ ఉంటున్నామో, యేసుక్రీస్తు ప్రభువును మనం మన జీవితంలోకి పిలుస్తూ ఉంటున్నామో, ఆ యొక్క దేవుని యొక్క నామము, ఆ యొక్క దేవుని యొక్క శక్తి అనేది మనలను ఆ యొక్క శోధన నుండి మనం రక్షిస్తూ ఉంటుంది. మనలను మనకి విశ్వాసంలో బలవంతుడు చేస్తూ ఉంటుంది. కనుక శోధనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును జపించాలని ఆ యొక్క పునీతిని పలుకుతూ ఉన్నాడు. రెండవది, శోధన వచ్చినప్పుడు ఇదిగో దేవుని చెంతకు పరిగెత్తుకుని వెళ్ళాలి. మనకి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రక్కవారితో చెబుతూ ఉంటాము. మరి అంతకన్నా ఎక్కువగా ఏమిటంటే ఆ శోధన వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుని రావాలి. దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుని వచ్చి ఆయన యొక్క సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ శోధనను జయించడానికి ఆయన మనకు శక్తినిస్తూ ఉంటాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, శోధనను జయించినందు దేవుని యొక్క వాక్యమును మనము పఠించాలి. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేయాలి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం అనేది శక్తివంతమైనది, రెండంచెలు గల ఖడ్గము కంటే అది పదునైనది. మనకు నూతనత్వమును, దేవుని స్థిరమైనటువంటి జీవనం మనకు అందిస్తూ ఉంటుంది. కీర్తనకారుడు పలుకుతున్న రీతిగా 51వ కీర్తనలో, దేవా నాలో నిర్మల నివసించు చెప్పుము, నూతనత్వమును స్థిరమైన మనసు నాకు దయచేయము అని తాను పలుకుతూ ఉన్నాడు. ఆ యొక్క నూతనత్వము, స్థిరత్వం అనేది మనకు ప్రతిరోజు కలిగి ఉండాలంటే మొదటిగా మనము వినటువంటి ఆ సంఘటనలో ఆ కుటుంబ యజమాని ఏ విధంగానైతే వేకువజాము లేచింతోడనే ప్రార్థన చేసి ఉన్నాడు, అదే రీతిగా మనకి జీవితంలో కూడాను శోధనలకు గురి కాకుండా దేవుని యొక్క శక్తిని పొందడానికి మనం అందరము కూడా ప్రయాసపడాలి. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పునీతురాలు గురించి చెప్పి ఈ యొక్క వాక్య పరిచయం గురించుదాం. పునీత మరియ గొరెట్టి తన యొక్క వయసులో తాను చాలా చిన్నది, ఎంతగానో సౌందర్యవతి, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డ. మరి అటువంటి ఈమె శోధించబడినది ఏ విధంగానంటే, తన యొక్క ఇంటికి తన చుట్టమైనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క మరియ గొరెట్టిని చూసి ఉన్నాడు, తనలో చెడు వ్యామోహం అనేది ఈమెను ఏ విధంగానైనా సరే పొందాలి, ఈమెను శారీరకంగా నేను పొందాలి అనేటటువంటి శోధన అనేది అతనిలో తన హృదయం నిండా నింపుకొని ఉన్నాడు. అనేక సందర్భాలలో ఆమె వశపరచుకునే ప్రయత్నం చేసి ఉన్నాడు. ఆమె పలికినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నా యొక్క హృదయము, ఈ యొక్క దేహము అనేది దేవుని యొక్క నివాస స్థలము, నేను దీనిని అపవిత్రత పరచలేను, నేను దీని నీకు ఇవ్వడం లేదు. దేవుని నాకు భయము భక్తి ఉన్నది, నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయనని ఆమె కళాతండ్రికి చెప్పి ఉన్నది. అతను నెట్టివేసి ఉన్నది. తాను ఎంతగానో ప్రయత్నం చేసి ఉన్నాడు. చివరికి తన యొక్క ప్రయత్నం విఫలమైనప్పటికీ తాను చేసేది ఏమి లేక ఆ కత్తిని తీసుకొని విడిచినప్పటికీ కూడాను ఆమె క్రీస్తు ప్రభువులో విశ్వాసమును విడవలేదు మరియు అతను మన్నించి ఉన్నది. మరి మన జీవితంలో కూడాను అనేక సందర్భాలలో ఈ యొక్క దేహము అనేది, ఈ యొక్క రూపము అనేది అనేక సందర్భాలలో పాపములకు మనం దారితీస్తూ ఉంటుంది. ఏడుమగానైతే సంసోను మరియు దావీదు మహారాజు పాపములకు గురి అవుతూ ఉన్నారు, అదే రీతిగా ప్రస్తుత కాలంలో గమనించినట్లయితే పరస్త్రీ వ్యామోహము కానీ, మీడియా ద్వారా కానీ, మొబైల్ ఫోన్ల ద్వారా కానీ అనేక మంది శోధనకు గురి అయి వారికి కుటుంబ బాధ్యతలను కానీ, వారికి చదువుల ఎందుకు కానీ అనేక విధమైన శోధనకు గురి అయ్యి వారు దేవుని ఎడల దూరముగా జీవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ప్రేమను కోల్పోతూ ఉన్నారు. కనుక ఈనాటి వాక్య పరిచయను ఎవరైతే శోధనకు గురి అవుతూ ఉన్నారో వారందరూ కూడా ప్రార్థన అందరూ విశ్వాసం అందులో బలపడి ఈ యొక్క తపస్కాలంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ తగ్గిపోయిన కుమారు ఏదవగానైతే తిరిగి వచ్చి పశ్చాత్తాపడి, తండ్రి నేను నీకును దేవునికి నేను ద్రోహం చేసి ఉన్నాను అని దీనత్వం వ్యక్తం చేసి ఉన్నాడు. శోధనకు గురైనటువంటి అతను తాను చేసిన తప్పు తెలుసుకునే పాప
కలిగి ఉన్నాడు. అదే రీతిగా ఇహలోక జీవితంలో ఎవరైతే శోధన గురి ఉన్నారో వారందరూ కూడా మారు మనసు పొంది దేవుని యొక్క ప్రేమను, కృపను, దేవుని యొక్క క్షమాపణ వారు పొందే విధముగా ఈనాడు మనమందరం కూడా ప్రార్థించుదాం. అలాగే యేసు ప్రభు ఏదుమగానైతే ఆ ఎడారిలో సైతాను వచ్చి శోధించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ సైతానుకు లోబడలేదు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం యందు, దేవుని యొక్క రాజ్యం ప్రకటించడం యందు, దేవుని యొక్క వాక్యం బోధించడం యందు వారు ఎంతగానో శక్తిని పొంది ఉన్నాడు. మనము కూడా అటువంటి శక్తిని మనకి కుటుంబ జీవితంలోను, మనకి వ్యక్తిగత జీవితంలో, మనకి సంఘ జీవితంలో కలిగి ఉండటానికి కావలసినటువంటి అనుగ్రహం దయచేయమని వేడుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున